సత్యనారాయణ గారికి, నిజామాబాద్ జిల్లా విజయనగర అధ్యక్షుడు విజయనగర గారికి, అలాగే మహిళా అధ్యక్షురాలు అక్క గారికి, నిజామాబాద్ జిల్లా బృందానికి, మరి వివిధ నుంచి గ్రామాల వచ్చిన మన ఆలకుల సభ్యులందరికీ పేరు పేరున జై భీమ్. జై భీమ్. చేతులు ఒకసారి చేతులు పైకి జై భీమ్. మరి మనం దయచేసి చెప్పుకుంటున్నాం, చెప్పాలి మన చెప్తాను మాట్లాడతాం. ఎవరు చేతులు రమబాయి ఎవరమ్మా? అంబేద్కర్. మనకు అవగాహన ఉండాలన్నమాట. మరి మన ఈరోజు ఓటాకు ఇచ్చింది ఎవరు? మనం చేస్తున్న ఓటాకు ఇచ్చింది ఎవరు? ఈరోజు పురుషులతో సమానంగా కుటుంబాలంటే నీకు వచ్చిన హక్కు మహిళలకు ఇచ్చింది ఎవరు? విద్యాకు ఇచ్చింది ఎవరు? ఉద్యోగాలకు ఇచ్చింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మనకి జీవితం లేదు. ఇలాంటి అందరూ మనం కూర్చొని ఇంత మంచిగా అందరిగా చేసుకునే ఉద్యోగాలకు మనకు పర్మిషన్ కూడా లేవు. అటువంటి అవకాశం కూడా మనకు లేవు. అటువంటి కాలంలో మూతికి మొత్తం పుట్టికి చిక్కున్న మన భక్తులని పిల్ల అంగిలు, పట్టు చీరలు, నగలు, వడ్డానాలు, ఇంత రాజ్యాంగం మనం కూర్చొని జరుపుకుంటున్న ప్రోగ్రాంలు అంటే దానికి కారణం ఎవరు? మానవ పిలిచిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇంకించారు, భారత రాజ్యాంగం కూడా మనకు ఆశించారు. మన అంబేద్కర్ మనకి ఇప్పించాడు కదా. మరి మాట రమాబాయి లేకుంటే ఈరోజు అంబేద్కర్ మన జరిగిన సమావేశంలో కూడా మరి మహిళా జిల్లా అధ్యక్షులు కూడా అన్నారు, ఆడవాళ్ళు లేకుంటే మేము అవ్వలేదని చెప్పేసి చాలా ఆలోచన చాలా వాస్తవమే కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా చదువుకున్నప్పుడు చదువుకున్న పైసలు మాట రమాబాయి కూడా చేసి ఇంట్లో పిల్లానికి కూడా డబ్బులు లేకుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదివించి ఈరోజు మనకి ఇంత మంచి హక్కులు ఇచ్చిందంటే ఆ రోజు తల్లి చేసిన త్యాగం. తన కుమారుడు చనిపోయినప్పుడు అందరూ కూర్చున్నారు. మరి చనిపోయిన తర్వాత ఏం చేస్తాము? కుమారుడు తీసుకుని మనము సమాజ కార్యక్రమం చేసే ముందు ఒక కొత్తపడ్డ శివమైన మరి అందరూ కూడా అంబేద్కర్ లాగా తయారీ ఫోన్ చేసారు. వాళ్ళకు కూడా నేను ఈ పిలుపు అక్కడికి వెళ్ళాలి, నాకు నా జిల్లాలకు నాకు పిలుపునిచ్చిన
వాళ్ళకి నా అభినందనలు అన్న. ఈరోజు వస్తామన్నారు వాళ్ళు, కానీ అక్కడ జరుపుకుంటాం అక్క. వాళ్ళకి పరంగా అందరికీ సమానంగా ఉండాలనేది మరి ఇంకొకటి. మన రమాబాయి నిధి మధ్య ఎదిగించినట్టే ఆమె అడుగడుగున ఉన్నది. మహిళని ఆమె పోరాటి కన్నీటిని దిగమింగుకొని తిన్నాని ఎప్పుకొని మనకు జీవితాన్ని ఇచ్చింది. ఇంకొకటి చెప్పాల, మనకు పిల్లగాడు సాయంత్రం వరకు రాకపోతే బయట పోతే ఏ రాత్రి ఎదుగుంటో కొడుకని అయ్యా కనిపించండి అవ్వ కనిపించింది అడిగే మనము మన దళితుల రాజ్యాన్ని కోసం పోరాడుతున్న అంబేద్కర్ భార్య నలుగురు పిల్లల్ని భూమాత వాళ్ళు చేర్చుకున్నారు. 4 పిల్లలు చనిపోయినామే. కానీ ఎన్నడూ అంబేద్కర్కి ఓర్పు నిసహనం. అందరికీ మాలలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని సంవత్సరాల కింద జై భీమ్ అందరికీ ముందుగా కొన్ని సంవత్సరాల కింద ఇక్కడ నా మీద పెళ్ళయి, కానీ అప్పుడు ఒక 10 సంవత్సరాల కింద నా భర్త చనిపోయాడు. అప్పుడు నేను ఏ స్థితి లేని ఒక రోడ్డు మీద బయటకు వెళ్ళని స్థితి లేని స్థితి, ఎక్కడ వెళ్ళాలా ఏం చెయ్యాలో అని కూడా వెళ్ళని స్థితిలో ఉండే. అప్పుడు నాకు ఒక ఆధారం అంటే ఏం జరిగిందంటే, ఒక అంగన్వాడీ స్కూల్లో ఒక సెంటర్లో ఒక వేకెన్సీ కనిపించింది. అక్కడ మా సభ్యురాలు ఒకళ్ళు మా కులం. ముందుగా నా పేరు దేవటి శ్రీనివాస్. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టణంలో ఎమ్మెల్సీ పోటీ చేస్తా ఉన్నాను. నేను నామినేషన్ వేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు అందరికీ స్త్రీమూర్తులందరికీ కూడా ఈ రోజు మనం అంకితం చేయాలా. ఎందుకంటే మన తండ్రి అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ప్రతి విజయంలో తల్లి ఉన్నది కాబట్టి మనకు సామెత వింటుంటాం, మొగాడి కృషి వెనకాల, మొగాడి విజయం వెనకాల ఎప్పుడు ఒక స్త్రీ ఉంటుందని ముందు చెప్పుకుంటాం కదా. కాబట్టి ఆ స్త్రీని కొనియాడడానికి, నిజంగా ఆ స్త్రీ మనకు చేసిన ఆ త్యాగాలను బట్టి ఈరోజు మనం ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. అలాగే నిజామాబాద్ గడ్డలో, ఇందూరు గడ్డ పైన మన మాల మహానాడు ఆఫీస్ను మరి ఏర్పాటు చేసి దాన్ని ఓపెన్ చేయటకు మరి పెద్దలు తాళపల్లి శివసన్న గారు, తాళపల్లి రమణ గారు, జాతీయ మాల అధ్యక్షుడు అన్నగారు రావడం జరిగింది. అన్నగారికి జై భీమ్. అలాగనే పెద్దలు మరి మాల మహానాడు స్టేట్ ప్రెసిడెంట్ లక్ష్మణ గారికి, అలాగనే మరి జిల్లా హాజరైన విజయన్న గారికి, అలాగనే వర్కింగ్ ప్రెసిడెంట్ నేను గంగారాం గారికి, అలాగనే తోటి పెద్దలందరికీ, అలాగనే నా ముందున్న స్త్రీమూర్తులందరికీ కూడా మరొకసారి జై భీమ్ తెలియజేసుకుంటూ 127వ రమాయి మన తల్లి జయంతి పురస్కరించుకొని ఈ సందర్భంలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మందికి తెలియని విషయాలు ఏంటంటే, రమాయి మన తల్లి ఆమె వివాహం ఎప్పుడు జరిగిందంటే 15 సంవత్సరాలకే అంబేద్కర్ గారిని పెళ్లి చేసుకుంది. ఆ వయసులో ఎవరికేం తెలుసు, చిన్న వయసు అయినా కూడా తనతో పాటు తనకు సహకరించి, ముఖ్యంగా ఆయన విదేశాల్లో చదువుతున్నప్పుడు కుటుంబానంతా కూడా తను కంట్రోల్ చేసింది, తను పోషించింది. వాస్తవంగా చెప్పాలంటే మగవాడు బయట పని చేయగలుగుతాడు కానీ ఇంట్లో పని చేయలేడు. కానీ స్త్రీమూర్తి బయట పని చేయగలుగుతుంది, ఇంట్లో పని చేయగలుగుతుంది. అంటే భర్త కన్నా భార్య చాలా గొప్పది. అది నేను ఎప్పుడు నా భార్యతో చెప్తా ఉంటా. మగవాడి కన్నా ఆడది చాలా గొప్పది. ఎందుకంటే మగవాడు శారీరకంగా బలంగా ఉంటాడు, ఆడది స్త్రీమూర్తి మానసికంగా బలంగా ఉంటుంది. అది ఒక విషయం మీకు తెలియపరుస్తా. ఆ అమ్మ చేసిన కృషి వల్లనే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో, అంటే రాజ్యాంగం రాయడానికి ఎంతో కృషి చేసినారు. మీ అందరికీ తెలుసు, ఓటేస్తున్నారు కదా ప్రతి ఎలక్షన్లో.
అది ఎట్లా వచ్చిందో తెలుసా? ఎవరి పుణ్యం వల్ల వచ్చిందో తెలుసా? కొందరు గొప్ప వ్యక్తులు ఆనాడు స్వతంత్రం రాకుండా ముందు బ్రిటిష్ వారి కాలంలో ఓటు వేయాలంటే ఎవరైతే పన్నులు కడతారో వాళ్ళే ఓటు వేయాలి. ఇవన్నీ గమనించిన అంబేద్కర్ గారు బ్రిటిష్ ప్రభుత్వం వద్ద ఒక నివేదన పెట్టాడు. ఏం పెట్టిందంటే భారతీయులమైన మేము మాకు ఓటు హక్కు కావాలి అన్నప్పుడు ఆ మీటింగ్లో పాల్గొన్న 4 పెద్దల గురించి చెప్తా. మహాత్మా గాంధీజీ ఆయన ఏమన్నారంటే ఎవరైతే పన్నులు కడతారో వాళ్ళకే ఓటు హక్కు కల్పించాలా. ఎవరు దాని పన్నులు కడతారు? డబ్బులు ఉన్నవాడు పన్నులు కడతాడు, మనసులో పన్నులు కడతామా? మనకు ఓటు హక్కు లేకపోయా. నెక్స్ట్ నెహ్రూ గారు ఆయన ఏమన్నారు? ఎవరైతే భూస్వాములు 100 ఎకరాలు కలిగిన రాజవంశులు వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు కలిగించాలట. అందరం కూడా ఓటు హక్కు వేయగలుగుతున్నాం. కానీ ఈరోజు ఏమవుతుంది? ఆ ఓటుని ఇప్పుడు అమ్ముకుంటున్నాం. ఎంతకు? మన నా దగ్గరికి వచ్చారు 2000కి అమ్ముతానని. నేను అమ్ముకోనన్నా, నేను ఓటేస్తా, పని చేయకపోతే గల్లా పడతా, పని చేయించుకుంటా. ఈరోజు మనము గొర్రె నమ్మకం ఎంత వస్తుంది? మనకు మేకర మనం కొంటే ఎంత కొంటాం? మనం ఒక 10,000, 5,000, ఆఖరికి పందిని ఉన్న 10,000 ఉన్నది. మరి దానికన్నా మనం నీచామా? 2,000కి అమ్ముడుపోతున్నాం 5 సంవత్సరాలకు. అంటే 5 సంవత్సరాలు ఇంటూ డివైడ్ బై కొట్టు మొత్తం రోజుకి రూపాయికి అమ్ముడుపోతున్నాం. అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇది మనం కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఆ కృషి అంటే ఆ శ్రమను మనం వృధా చేయకూడదు. మరి ముఖ్యంగా జై భీమ్ అంటాము. జై భీమ్ అంటే అర్థం ఏంటి? జ్ఞానం వర్ధిల్లాలి అంటే చదువుకోవాలి. చదువుకున్నప్పుడే మనము గొప్ప ఉన్నత స్థానంలో ఉంటాం. చాలా మంది ఏం చేస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ వల్ల ఎదుగుతున్నారు, మంచి మంచి ఉద్యోగాల్లో ఉంటున్నారు, స్థిరపడిపోతున్నారు. కానీ తిరిగి వారి సమయాన్ని, వారి డబ్బుని రిచెస్ట్ పర్సన్ ఆయనంత ధనవంతుడు ఎవరు లేరు, కానీ అలా చేయలేదు. కాబట్టి నేను ఒక విషయం చెప్తాను, ముగిస్తాను. నేను ఒక కథ చెప్తాను. ఒక ఆడపిల్ల బస్ స్టాండ్లో నిల్చున్నది రాత్రి పూట. అందరూ పోతున్నారు, కానీ ఎవరిని కూడా లిఫ్ట్ అడగట్లేదు. ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయిని మాత్రం లిఫ్ట్ అడిగింది. ఇంటికి క్షేమంగా అబ్బాయి చేర్చాడు. ఆ అమ్మాయి పోతుంటే, అక్క ఇంతమంది నాకన్నా ముందు ఎంతో మంది పోయిండ్రు, నా తర్వాత ఎంతో మంది వస్తున్నారు, నన్ను మాత్రం ఎందుకు లిఫ్ట్ అడిగినావు అక్క అని అడిగింది. అప్పుడు అక్కేమన్నా తెలుసా? తమ్ముడు, నీ బండి మీద జై భీమ్ ఉన్నది అంటే జై భీమ్ అంటే అందరికీ జై భీమ్. మీలో ఎవరైనా మాట్లాడతారా? అవకాశం ఉన్నప్పుడు మాట్లాడండి. ఈరోజు రమాబాయి గారి జయంతి ఉత్సవాన్ని మన నిజామాబాద్ జిల్లాలో మాల మహానాడు జిల్లా కార్యాలయంలో జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ త్యాగమూర్తి ఆమె పడ్డ కష్టాలు ఎవరికి రావు. పిడికలు కొట్టుతూ తన భర్తని ఒక ఉన్నత స్థానానికి చేర్చింది. 4 పిల్లల్ని ఒక దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పోరాడుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విదేశాల్లో ఉంటే తన పిల్లలు చనిపోయిన విషయం కూడా అతనికి తెలిస్తే అతని చదువు ఎక్కడ ఆగిపోతుందో అన్న ఉద్దేశంతో చనిపోయిన విషయం కూడా దిగమింగి ఎంతో కృషి చేసినటువంటి ఆ మహనీయురాలని ఈరోజు మాల మహానాడు జిల్లా కార్యాలయంలో జయంతి ఉత్సవాన్ని జరుపుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటి వేడుకకు మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చినందుకు మరొకసారి మీ అందరికీ జైభీములు తెలుపుతున్నాను. ఇలాంటి వేడుకలు తప్పకుండా మన జిల్లా కార్యాలయంలో జిల్లాలో తప్పకుండా జరుపుకుందాము. రానున్న 14th ఏప్రిల్ అంబేద్కర్ గారి జయంతి కూడా పులాం చౌరస్తాలో ఘనంగా జరుపుకుందాము. మన యొక్క రిజర్వేషన్స్ ఈరోజు మాదిగలు మనకు రిజర్వేషన్స్ ఫలాలు ఎక్కువగా తింటున్నామని చెప్పేసి
ఈ రోజు ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన యొక్క రిజర్వేషన్స్ తక్కువ చేసి 5% మనకు రిజర్వేషన్ చేసి 9% మాదిగలకు రిజర్వేషన్స్ అందిస్తున్నాయి. వీటిపైన మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మన యొక్క హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతగానో ఉంది. కాబట్టి ఏదైనా పిలిపించినప్పుడు మీరు తప్పకుండా పెద్ద సంఖ్యలో ఇంటికి ఒకరము ఖచ్చితంగా ముందుకు వెళ్తాము అన్న ఉద్దేశంతో ముందుకు రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విలువగానే ఇచ్చేసినటువంటి రమణ గారికి అదే రకంగా ముందుగా అమ్మ దయచేసి మీరు ఎవరు మాత్రమే పనిచేస్తారు. ముందుగా అమ్మ నేను పని చేయాలా? తథాగత్ గౌతమ్, మహాత్మా జ్యోతిబా ఫులే, ఛత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్లను స్మరిస్తూ ఈరోజు మాతా రమాబాయి జయంతోత్సవాన్ని మన మానమానాడు ఆధ్వర్యంలో జరుపుతున్నందుకు మనందరికీ సంతోషం ఉంది. అదేవిధంగా ఈరోజు ఒక కార్యాలయాన్ని కూడా ఓపెన్ చేసేసాం. ఈ కార్యాలయం మన సమాజానికి కష్ట నష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మాట్లాడుకోవడానికి, కార్యక్రమాలు రూపొందించిన కార్యక్రమాన్ని అమలుపరచడానికి ఉపయోగించడం జరుగుతుంది. అదే రకంగా మాతా రమాబాయి జయంత్యోత్సవ కార్యక్రమాన్ని మనం ఎందుకు జరుపుకుంటున్నామంటే, అమ్మ మీరు ఎవరు మాట్లాడద్దు, చెప్తాను మీరు మాట్లాడద్దు ప్లీజ్. మాతా రమాబాయి జయంత్యోత్సవాన్ని జరుపుకోవడానికి కారణం త్యాగం. ఆ త్యాగం ఏంటి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సత్యమైన అయినందున ఆమె త్యాగం చేసింది. మీరెవరైనా మీ భర్తలు కానీ రాజకీయాల గురించి మీరు త్యాగం చేయడం వల్ల సిద్ధంగా ఉంటారా? ఎవ్వరు మీ భర్తలు ఎక్కడన్నా ఏదైనా ఉద్యమాలకు నిర్మాణం చేస్తామని చెప్పేసి అంటే ఎవరైనా సిద్ధంగా ఉంటారా? ఎవ్వరున్నారు. నా కుటుంబం, నా పిల్లలు,
నా పిల్లలకు చదువు, నా పిల్లలకు బట్టలు, నాకు ఇల్లు, మనకు ఒక కారు, ఒక బంగ్లా, అవసరం వస్తే 2 ప్లాట్లు, మన పిల్లల మీద ఎంత చదువు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు, ఆ పెళ్ళిళ్ళ తర్వాత ఏంటంటే మల్లవాళ్ళు, మనమరాళ్ళు, ఇది మన జీవితం అని చెప్పేసి తీసుకున్నాం. ఇది వాస్తవం. కానీ పేగు సంబంధం, రక్త సంబంధం లేకుండా హైందవ సంస్కృతిలో మగ్గుతున్నటువంటి ఈ సమాజాన్ని మార్చడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో ఎవ్వరు చదవలేని చదువును చదవడానికి లండన్ పోతే ఆ రోజు ముందుగా నేను ఉచ్చరించినందుకు ఛత్రపతి సాహు మహారాజ్ గారి సహకార వేతనం నుంచి లండన్ పోయితే ఆయన ఖర్చులకు మాత్రమే ఈమె డబ్బులు పంపించేది. ఎందుకంటే అంబేద్కర్ గారి నాన్న లేరు, అమ్మ లేరు, పెద్దలు ఎవరు లేరు. కాబట్టి ఆమె పెద్ద నా భర్తకు నేను సహకరించాల్సిన అవసరం ఉండేది. అమ్మ మీరు ఎవరన్నా నాకు దయచేసి ఒక మాటినండి. తన భర్త త్యాగం కోసము 2 చీరలతోని చినిగిపోయిన దాన్ని కూడా కుట్టుకుంటూ కట్టుకునే స్థితి ఉంటుందా? కానీ ఆ త్యాగమూర్తి తన భర్తలకు చినిగిపోయిన కూడా కుట్టుకుంటూ సంసారం సాగించిన సందర్భం. మనం ఈరోజు ప్రతి మెతుకు, ప్రతి బట్ట, ప్రతి మాట, ప్రతి స్వేచ్ఛ అనుభవిస్తున్నామంటే ఆ 4 పిల్లలు చంపుకున్నటువంటి త్యాగమే అని చెప్పేసి మర్చిపోతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య తనకు పుట్టినటువంటి పిల్లల్ని 4 పిల్లల్ని చంపుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చనిపోవడం వల్లే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈమె త్యాగం చేయడం వల్లే ఆయన చదువుకొని భారతదేశానికి రాజ్యాంగం రాసించినటువంటి సందర్భం. అయితే మనం మాత్రం కొంత త్యాగానికి మనము నిర్వచనంగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఏంటి ఆ త్యాగం? ఏమీ లేదు. డాక్టర్ అంబేద్కర్ గారి రథాన్ని నడపడంగా మనం త్యాగం చేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రథాన్ని నడపడం మనం త్యాగం చేయాలి. ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రథం అంటే? ఒక పెద్ద బండి వేసి ఒక మన దాన్ని గుర్రాన్ని తీసి కట్టేసి ఆ గుర్రాన్ని మేపడమా? బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినటువంటి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా దూరమైనటువంటి సమాజాన్ని చైతన్యవంతమే చేయడమే ఆయన అర్థం అని చెప్పేసి చెప్పాలి తప్పదు. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎన్నికలలో మన విరోధులు భారతీయ జనతా పార్టీ, భారత రాష్ట్ర సమితి, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ, ఇతర అగ్రవర్ణాల పార్టీలు మనల్ని కుక్కల కన్నా, పందుల కన్నా అధ్వానంగా చూస్తారు. వాళ్ళ మీటింగ్లకు తీసుకుపోతారు, వాటర్ ప్యాకెట్లు ఇస్తారు, అవసరం వస్తే బిర్యానీ ప్యాకెట్ ఇస్తారు. ఎన్నికలు కాగానే కుక్కలు తిప్పినిస్తారు. ఇలా పడేస్తే మనం అందరం కలిసి, కొంతమంది తెల్లగలిసి ఇసలు, కొంతమంది మొగుళ్ళేమో మన బ్రాండ్ విస్కీలకు, కొందరేమో బీర్లకు అమ్ముడు పోయి ఆ సమాజాన్ని అందరినీ అందరం ఎక్కిస్తారు. మనోళ్ళు మాత్రం బీడే చేస్తారు, మనోళ్ళు మాత్రం కూలీ చేస్తారు. కాబట్టి మనమందరం భవిష్యత్తు తరాల్లో ఈ కార్యాలయం పెట్టడానికి చాలా మందికి కొంత ఆశ్చర్యం ఉంది. నేను ఒకటి ఆలోచిస్తున్నా, అధ్యక్ష వారికి నేను విన్నవిస్తున్నా, ఈ కార్యాలయం నుండి అనేక మంది నాయకులు, నాయకురాలు బయటకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థను కడగాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థను కడుగుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రథం లాగినట్లని చెప్పేసి మనం అభిప్రాయపడడానికి మనకు తప్పదు. ఎందుకంటే ఈ ట్రైనింగ్ క్లాసులు చెప్తాం, గ్రామీణాలకు పోతాం, మండల స్థాయికి పోతాం, నియోజకవర్గ స్థాయికి పోతాం. మనం మౌర్య జాతీయస్తులం కాబట్టి ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా ముందు మౌర్యులు భారతదేశాన్ని పరిపాలించారు. మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. మన గద్దరు అందరి కోసం పోరాటం చేశారు. కేవలం మాల జాతికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉన్నారు. ఈ వ్యవస్థను మార్చాలని చెప్పే సంకల్పం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం మాల జాతికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారు. కాబట్టి ఈ మాల జాతికి సంబంధించిన వ్యక్తులందరూ కలిసి అదే కాన్సీలంగా మిత్రులని చెప్పాలి తప్పదు. అయితే నేను మిత్రులారా, మనమందరం ఇక్కడ నిజంగానే విజయమ్మకు ప్లస్ సునీతమ్మకు
మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలిపాలా. అతి కొద్ది కాలంలో మహిళలను చైతన్యవంతం చేయడం కోసం బాధ్యత తీసుకున్నారు. అదే రకంగా విజయ్, ప్రభంజన్, చంద్రశేఖర్, సంతోష్ వీళ్ళందరూ కలిసికట్టుగా చాలా గట్టిగా పనిచేస్తే ఇదంతా వ్యవహారం జరుగుతూ ఉంది. భవిష్యత్తు కాలంలో కూడా ఇదంతా మన ఇల్లు అని చెప్పేసి అనుకోండి. మేమందరూ మన ఇంటికి వస్తే మనకి ఏ సమస్య వచ్చినా, మన కులానికి ఏ సమస్య వచ్చినా, ఈ సమాజానికి ఏ సమస్య వచ్చినా తీర్చడం కోసం మనం ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం పొలిటికల్ క్లాసులు పెట్టుకుంటాం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం, మహాపురుషుల కార్యక్రమాలు చేస్తాం. అదే రకంగా ఇంకోటి కూడా సంకల్పిస్తున్నాం. దయచేసి మీరందరూ ఇన్వాల్వ్మెంట్ కావాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్లో పూలాంగులో ఒక చిన్న విగ్రహం అంబేద్కర్ గారు ఉంది. అన్ని విగ్రహాలు పెరిగినాయి. ఏది గాంధీ విగ్రహం చిన్నదుంటే పెద్దగైంది, వల్లభాయ్ పటేల్ విగ్రహం చిన్నగా ఉంటే పెద్దగైంది. మన అంబేద్కర్ విగ్రహం పెద్దగా చేద్దామంటే కొంతమంది ఆటంకవాదులు దాన్ని వ్యతిరేకం చేస్తున్నారు. కాబట్టి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనార్టీలను మమేకం చేసి ఒక కమిటీ చేసి ఒక ఐలాండ్ చేసి ఒక పెద్ద విగ్రహం, ఒక 25 ఫీట్లు పెద్ద విగ్రహాన్ని, కాశ్య విగ్రహాన్ని పెట్టాలని చెప్పేసి మనం సంకల్పిస్తున్నాం. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా నిర్మాణం చేస్తాం. దానికి కూడా ఎవరైతే చిన్న విగ్రహాన్ని తీయద్దు అని చెప్పేసి ఎవరన్నా సంకుడిచ్చే ఆలోచనతో, మూర్ఖమైన ఆలోచనతో ఉంటే ఈ మహిళ తగిన బుద్ధి చెప్పి వాళ్ళని తండాల్సిన అవసరం ఉందని చెప్పేసి అంటే, ఎందుకంటే గాంధీ విగ్రహం పెట్టినప్పుడు ఆ కోమటి సమాజానికి సంబంధించిన వ్యక్తులు అడ్డం రారు, వల్లభాయ్ పటేల్ విగ్రహం పెట్టినప్పుడు పటేల్ అడ్డం రారు. కానీ అంబేద్కర్ విగ్రహం పెట్టినప్పుడు మాత్రం ఇందులో పుట్టి, ఇందులో పెరిగి, రిజర్వేషన్లు అనుభవించి మంచి జీవితాలు గడుపుతున్నటువంటి వ్యక్తులు కేవలం పేర్లు పోతాయని చెప్పేసి అంబేద్కర్ విగ్రహం కదిలించద్దని చెప్తున్నాను. చాలా దుర్మార్గమైన వ్యవస్థ. కాబట్టి మనమందరం కలిసి మమేకం చేద్దాం. ఏప్రిల్ వరకు శంకుస్థాపన కార్యక్రమం అనుకుంటున్నాం. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఒక 20 నుంచి 30 వేల మందిని మొన్న కూడా నేను ప్రకటించాను. రాజ్యాంగ రక్షణ సభలో 20 నుంచి 30 వేల మందిని కలెక్టర్ గౌన్లు మీటింగ్ పెడుతూ శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టాలా. ఒకవేళ ఎవరైనా అడ్డం వస్తే పిలుపు నిజంగా 5,000 మంది ఆ ఇంటికి పోవాల్సిన అవసరం ఉంది. జన సమీకరణతో ఏదైనా సాధ్యం. కాబట్టి పిలుపు నిజంగానే మహిళలు, పురుషులు, విద్యార్థులు, మేధావులు అందరు కలిసి వారి ఇంటికి పోయి వాటిని తండాల్సిన అవసరం ఉంది. అయితేనే వారి విగ్రహం పెద్ద పెరుగుతుందని చెప్తున్నారు. అదే రకంగా విగ్రహాలు పెట్టడం వల్ల కేవలం స్ఫూర్తిదాయక కానీ ఆ పని అయిపోలేదు. అంబేద్కర్ విగ్రహం పెడితే అంబేద్కర్ గారి సిద్ధాంతం అంతా, అంబేద్కర్ ఆలోచన విధానం అంతా అమల్లోకి వచ్చినటువంటి సందర్భం కాదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, ఆయన అంబేద్కర్ గారంటే విగ్రహాలతో పెట్టి మన వంతు బాధ్యతలు తీసేయడం కాదు. డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని మాన్యశ్రీ కాళీశ్రీరామ్ గారు భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో అమలు చేయడం వల్ల బ్రాహ్మణులను, కన్యలను చెప్పులతో కొట్టండి, వాళ్ళని తరుము కొట్టండి, తక్తు బదల్దేవ్, తాజ్ బదల్దేవ్, బైమానం కా రాజు బదల్దేవ్ అనే ఒక నినాదం ఇచ్చి, ఓట్ హమారా, రాజ్ తుమారా, నైట్ చెలేగా అని ఒక నినాదం ఇచ్చి ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి మాయావతి గారిని చేసినట్లు మన తెలంగాణ రాష్ట్రానికి రమణను ముఖ్యమంత్రి చేసే బాధ్యత మన అందరం తీసుకోవాలి. ఎందుకంటే మాయావతి గారు ఒక టీచరు, అయితే ఉద్యమకారుడు. భవిష్యత్తులో కూడా మనం ఒక పార్టీని పెట్టా, లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీని చేతిలో తీసుకొనా, లేకపోతే ఆజాద్ సమాజ్ పార్టీని చేతిలో తీసుకొనా, అంబేద్కర్ సిద్ధాంతాన్ని మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పాల్సిన అవసరం ఉంది. లేదా మనమే ఒక రాజకీయ పార్టీ పెట్టా మనం అధికారాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటంటే నేను ఒకటి నమ్ముతా, సంకల్ప బలం గొప్పదుంటే ఏదన్నా సాధ్యమే. సంకల్ప బలం గొప్పదుంటే ఏదైనా సాధ్యమే. సాధ్యం కాదని చెప్పేసి అనడానికి లేదు. కుల సంఘాలు ఎంత ఈజో అదే రకంగా బహుజన సమాజాన్ని 3,665 కులాన్ని కల్పన కూడా అంతే ఇదని చెప్పేసి భావించాలా. మన సమాజం అంతా ఎదురు చూస్తుంది మన నాయకత్వం కోసం, మీ అందరి నాయకత్వం కోసం ఎదురు చూస్తుంది. చాలా మంది మీరందరూ శక్తి సామర్థ్యం ఉన్న వ్యక్తులు, చాలా శక్తులను ఎప్పుడైతే సునీతమ్మ అయితే చిన్నమ్మాయి నేను అనుకున్నా, అవి కొన్ని ఏది కాదనుకున్నా, మొట్టమొదటి పరిచయం అయినప్పుడు ఏదో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు బాబు ఏమితో ఏమవుతున్నాడు. తర్వాత క్రమక్రమేణా అర్థమైంది, ఆమె గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మీరంటే డైనామిక్ లీడర్ అని.
కాబట్టి మనం ఏమంటున్నాం, మీ అందులో కూడా ప్రతి ఒక్కళ్ళ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, యువకులు ఉన్నారు. మీరందరూ యువకులు ఒక చిన్న విషయం నేను మాట్లాడి ముగిస్తా. ఉదాహరణకు ఒక ఇనుప ముక్కను మూలకు పడేస్తే అది తుట్టు పడిపోతుంది. అదే ఇనుప ముక్కను రాటును తీసుకొని పొయ్యిలో వేసి బాగా మలమగలాడుతున్నటువంటి పొయ్యిలో వేసి దాన్ని ఏ వస్తువున చేయొచ్చు, పొడలు చేయొచ్చు, గుడ్డలు చేయొచ్చు, కత్తి చేయొచ్చు, రంబాన్ చేయొచ్చు, ఏమన్నా చేసి ముడి సరుకులను తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భావించచ్చు. ఒక్క ఇనుప ముక్కని అక్కడ తయారు చేస్తే మనమైతే మనుషులం, మనం ఎట్లా తయారు కావాల్సిన అవసరం ఉంది. ఆ పదులు పెట్టడం కోసమే ఆ పదులు పెట్టడానికే డాక్టర్ అంబేద్కర్ సిద్ధాంతం అవసరం, డాక్టర్ పులే గారి ఆలోచన విధానం అవసరం, కాన్సీరామ్ గారి పని విధానం అవసరం. కాన్సీరామ్ గారు కూడా చిన్న వ్యక్తి, ఆ చిన్న వ్యక్తి ఒకటే డ్రెస్ మీద బయటకు వచ్చి భారతదేశంలో మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసిన సందర్భం డిఎస్పీ ఎందుకు ప్రధానమంత్రి గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, మన మాట గురించి మనం. అయితే నేనేమంటున్నా, మనము జిల్లా అధ్యక్షుడు కూడా చెప్తా ఉన్నా, జిల్లా అధ్యక్షుడు కూడా చెప్తున్నా, నగర ప్రెసిడెంట్ కూడా చెప్తున్నా, మన కుటుంబానికి కేవలం 30% ఇద్దాం సమయం, 70% సమాజానికి ఇస్తే ఈ సమాజంలో నిలబడతాం. సమాజానికి ఇవ్వకపోతే ఇంటికి ఇస్తే ఇబ్బంది కలుగుతుంది. మనం ఉన్నటువంటి ప్రశ్న మీ అందరికీ, మనం వ్యవస్థకి ఇస్తే వ్యవస్థలు నిలబడతాం, కుటుంబానికి ఇస్తే కుటుంబాన్ని నిలబడతాం. మన కుటుంబానికి ఇవ్వాలా, వ్యవస్థకి ఇవ్వాలా. కాబట్టి సమపాలితంగా చేసుకున్నట్లయితే కుటుంబం చిన్నది, ఆ చిన్న కుటుంబానికి పెద్దగా మనకు టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజానికి ఇచ్చినట్లయితే వ్యవస్థలు నిలబడతాయి. కాబట్టి అనేకటువంటి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది, రాజకీయ శిక్షణ తరగతులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, సిద్ధాంతాన్ని వేయాల్సిన అవసరం ఉంది. రవీణ గారిని కూడా చెప్తాం, ఏప్రిల్ 9 లోపే రాష్ట్ర కార్యాలయాన్ని కూడా ప్రారంభించి అన్ని జిల్లాల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ తీసుకొస్తాం. ఎవరు కూడా పుట్టుకపోని లీడర్లు ఎవడు కాడు. ఎన్ని బొడుదొడుకులు వస్తే, ఎన్ని కష్టాలు వస్తే, ఎన్ని నష్టాలు వస్తే అంత ఎదుగుతారు తప్ప కేవలం ఉట్టిగని మాత్రంగా ఒక చిన్న విత్తనాన్ని తీసుకొని, చిన్న విత్తనం, ఆ విత్తనం భూమిలో పాతి పెట్టి మట్టి కప్పి నీరు పోస్తే ఆ విత్తనం మీద నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి భావిస్తూ స్త్రీలను, పురుషులను, యువకులను, విద్యార్థులను అందరినీ మమేకం చేసి అంబేద్కర్ సిద్ధాంతాన్ని, అంబేద్కర్ ఉద్యమాన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాలని భావిస్తూ ఈ కార్యక్రమానికి మీరందరూ కుటుంబ సభ్యులుగా వచ్చి ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం చేసి చాలా సంతోషంగా ఉంది. అదే రకంగా ఒక 4-5 రోజుల నుంచి కష్టపడ్డ సంతోష్, ప్రపంచం, రాజు, మన జిల్లా అధ్యక్షుడు విజయ్, చంద్రశేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి, అదే రకంగా దేవరాజ్ చాలా మంది పనిచేసిండ్రు. మహిళల విభాగం నుంచి విజయ ప్లస్ సుల్కమ్మ వీళ్ళందరూ పనిచేసిన వీళ్ళందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి నేను ముగిస్తూ జై భీమ్, జై భారత్.
అందరికీ తెలుసు అయిపోయి పార్టీ నగర అధ్యక్షుడిని ఎగ్జామ్ ఉపాధ్యక్షుడు ఉన్నాడు ఇంటికి ఫోన్ విజయాన్ని ఫోన్ వస్తుంది పాపం పార్లమెంట్ ప్రపంచం వాళ్ళు ఇక్కడ కార్యాలయం నుండి పనిచేస్తున్నారు వాళ్ళిద్దరు ఫోన్ చేసుకుంటారు ఆ ఇద్దరు ఉపయోగం ఉంటాడ మన ప్రశాంతంగా ఉండొచ్చు అది అమాయకంగా నమ్మేస్తారు ఎందుకు అంటే ఈ దగ్గర ధైర్యంతో ఉంది ఈ రకంగా అన్ని గుణాలు కలిగి ఉన్న మహామూర్తి మన రామాయి గారు. అటువంటి మహామూర్తిని మనకు ఈరోజు నిజంగా అన్న ఈ ఆలోచన రావడం గొప్ప అన్న. అసలు రమాబాయి జయంతి కూడా చేస్తారని చాలా గొప్ప. అటువంటిది పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేసి రమాయి జయంతి చేస్తూ ఆమె గురించి ఇప్పటివరకు పెద్దలందరూ మాట్లాడారు. ఎంత సహనశీలి అంటే తన నలుగురు బిడ్డలు చనిపోయినా కూడా వాస్తవంగా మేము వాళ్ళ బయటకు వెళ్తున్నామంటే ఎటు అవుతున్నావు మీరు జల్ది ఇంటికి రావా అని బెదిరిస్తారు. కానీ ఆ రోజు మరి అంబేద్కర్ ఎక్కడికి పోయినా కూడా పలునెత్తి మాట అనకుండా ఈరోజు ఒక మంచి భర్తగా మన దేశానికి ఒక గొప్ప దేవుడిగా అంబేద్కర్ను మనకు ప్రసాదించిన ఆ మాతృమూర్తికి ఒక్కసారి అందరూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై రమాయి, జై రమాయి, అమర్ హై, అమర్ హై, అమర్ హై, అమర్ హై. ఇంత గొప్ప త్యాగమూర్తి. ఆ జయంతి వేయడం అనేది, దాంట్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేయడం అనేది మా అన్నగారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక్కడ ఈ హాల్లో, ఇప్పుడున్న హాల్లో మాట్లాడుకున్నాం. అంబేద్కర్ రచనకు సంబంధించిన పుస్తకాలు ఏర్పాటు చేసి అంబేద్కర్ గ్రంథాలయం ఏర్పాటు చేసి ఒక ఆలోచన కొద్దిగా మీరు కూడా మీ పిల్లలు ఎప్పుడన్నా మానవాధికారానికి వెళ్ళండి, అక్కడ అంబేద్కర్ గురించి చదువుకోండి. ఎందుకు అంబేద్కర్ గురించి చదువుకోవాలా? వాళ్ళు ఏం చేస్తున్నారు మనవాదులు? రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పెట్టేయాలా అని చూస్తున్నారు. ఎందుకు రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పెట్టేయాలా అంటే ఈ రాజ్యాంగం వల్ల దళితులు, మైనార్టీలు, బీసీలు వీళ్ళు ఎదుగుతున్నారు. కాబట్టి అసలు రాజ్యాంగం లేకుండా చేద్దాం అని ఆలోచిస్తున్నారు. ఎవరు? మనువాదులు. ఎవరు? మనువాదులు అంటే తెలుసా మీకు? అది ఎవడో చెప్తాడు. ఒకడు చెవుల నుంచి ఉంటుందట, ఒకడు ఎంపికల నుంచి ఉంటుందట, ఒకడు భుజాలకేసి ఉంటుందట, ఒకడు కాళ్ళకేసి ఉంటుందట. కూడా దొంగ సన్యాసి చెప్పినోడు ప్రతి మనిషి పుట్టుక కూడా తల్లి గర్భం నుంచి పుడుతుంది. అవునా కాదా? మరి పంచముడు పాదాలకి చెట్ల ఉంటాడయ్యా. కాళ్ళకి జన్మ ఉంటుందా? చెవులకి జన్మ ఉంటుందా? ఎంపికలకి జన్మ ఉంటుందా? ఎక్కడి నుంచి జన్మ ఉంటుంది? తల్లి గర్భం నుంచి ఉంటుంది. అవునా? మనల్ని పంచ పాదాల నుంచి ఉట్టినోని పంచముని వేసి అడ్డమైన పనులు చేపిస్తూ వెలివాడల్లో మన కాపురాలు వెప్పించి మరి ఈరోజు ఈ మణివాదులు మన అంబేద్కర్ దేవుడు రాష్ట్ర రాజ్యాంగాన్ని తొక్కివేయాలని చూస్తే కబడ్డారు మనువాదులారా. మిమ్మల్ని మేము కూడా తొక్కి పడేస్తాం. మా మాల జాతి ఇవాళ ముందుకు వస్తుంది, మా మాల మహిళలు ముందుకు వస్తున్నారు, మా మాల యువత ముందుకు వస్తున్నారు. కాబట్టి మీరు ఈ అంబేద్కర్ రచనలు చదవాలి, రాజ్యాంగం చదవాలి అని అనుకుంటే మీ పిల్లల్ని ఇక్కడ గ్రంథాలయంలో ఏర్పాటు చేస్తాం. ఇక్కడికి పంపించి అదే ఆఫీస్ పోయారని వాళ్ళకు కూడా అంబేద్కర్ గురించి అర్థమవుతుంది. అంబేద్కర్ భావకాలం అర్థమవుతుంది. అంబేద్కర్ ప్రపంచానికి ఏం చేసిండు, దేశానికి ఏం చేసిండు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు అందరూ చెప్పాడు ఎన్నో హక్కులు ఇచ్చిండు అంబేద్కర్. మహిళలకు ఇచ్చిండు, చదువుకునే ఇచ్చిండు, స్వాతంత్రం ఇచ్చిండు, వాక్చాతుర్యం ఇచ్చిండు, సామాజిక న్యాయం అన్నాడు, అన్నీ అన్నారు. కానీ ఎక్కడుంది సామాజిక న్యాయం? ఎక్కడుంది? తొక్కేయాలని చూస్తున్నారు. అవునా? తొక్కేయాలని చూస్తున్నారు. కాబట్టి మా అన్న
నాయకుడు అన్నట్టు మీరందరూ ఇక్కడ నుండి ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఇదే సంఖ్యలో ఇదే ఇంకా పెద్ద మొత్తంలో హాజరు కావాలని కోరుకుంటూ జై భీమ్ జై మాల. నాకు అవకాశం పెద్దలకు ధన్యవాదాలు. ఇప్పుడు నెమ్మదస్తులు సహృదయులు నెమ్మదస్తులు నేను కూడా ఇంతవరకు ఇంత మంచి నాయకులు చూస్తాను అనుకోలేదు. ఆ దృష్టి కనిపించిన మా జిల్లా విజయన్న గారి అభినందన గారి ధన్యవాదాలు. ఇప్పుడు మన జాతీయ మాల మహానాడు అధ్యక్షులు ఆలపల్లి రమణ గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సింది. జై మాల, జోహార్ రమా అంబేద్కర్, జోహార్ రమా అంబేద్కర్, అమరాయ్ రమా అంబేద్కర్, సాధిస్తాం రమా అంబేద్కర్ ఆశయాలను, సాధిస్తాం రమా అంబేద్కర్ ఆశయాలను. ఈరోజు మాల మహానాడు నిజామాబాద్ జిల్లా కార్యాలయ ఓపెనింగ్కి నన్ను ఆహ్వానించినటువంటి మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేరడి లక్ష్మణ గారికి, సభాధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, జిల్లా అదేవిధంగా మహిళా జిల్లా అధ్యక్షురాలు విజయమ్మ గారికి, ప్రభంజన్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ముస్లిం పెద్దలకి, ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి శ్రీనివాస్ గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ముఖ్యులందరూ కూడా ఈరోజు రామాయ్ అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవ కార్యక్రమానికి పాల్గొన్న మహిళలకి, పురుషులందరూ కూడా పేరు పేరున మాల మాట తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం రాయక ముందు ఈ దేశానికి ఒక బేపనాయన కట్టబాకనోడు పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి మణిదొప్ప శాస్త్రవేత్త అంటారు. ఆయన మన దేశానికి స్వతంత్రం రాకముందే రాజ్యాంగం రాశాడు. ఆడు రాసేటప్పుడు ఆడపిల్లల్ని ఎంత హీనంగా చూసేవాళ్ళంటే ఆడపిల్లలు ఇట్లా బయటికి వచ్చేవాళ్ళు కాదు, బయటికి రానివాడు. ఎంత హీనంగా చూసేవాళ్ళంటే ఎర్రగున్నందుక అమ్మ వెలివెయ్య చూస్తున్నారు, నల్లగున్నందుక అమ్మ హీనంగా చూస్తున్నారు. వాడు ఎట్లా రాసిందంటే అమ్మాయి దళిత కుటుంబంలో పుట్టి ఎర్రగుంటే ఇదేదో తప్పు చేసింది అమ్మాయి అని చెప్పి ఎలివేస్తారు, ఒక జోగినిగా తయారు చేస్తారు. నల్ల ఉంటేనేమో హీనంగా చూస్తారు. ఎర్రగున్నందుక అమ్మ వెలివెయ్య చూస్తున్నారు, నల్లగున్నందుక అమ్మ హీనంగా చూస్తున్నారు. కులము మనకెందుకే అమ్మ, మతము మనకెందుకే, కులము కూడు పెట్టలే అమ్మ, మతము కలవనియలే అని ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థని కులాలుగా తయారు చేసాడు. మనము 4 వర్గాలుగా విభజించాడు. వేపనాయన ఆయనే రాజ్యాంగం రాస్తుడు కాబట్టి ఆయన నోట్లో కలిగి ఉంటుండట. ఎటు తలలో శరీరంలో 4 భాగాలు చేసి మనుగు ఆడికి పుట్టినట, నోట్లో కలిగి పుట్టినట. నోట్లో కలిగి ఎవడన్నా పుడతాడా? ఆయన ముందు అసలు వెనకడ కానీ ఎప్పట్లో కానీ ఎక్కడన్నా ఏ జంతువులు కానీ, ఏ పక్షులు కానీ, ఏ మనిషి కానీ నోట్లో కలిగి పుడతారా? మనము నోట్లో కలిగి పుట్టిండని రాశాడు. క్షత్రియులు భుజాలలో కలిగి పుట్టిరట, వైశ్యులు తొడల కలిగి పుట్టిరట, శూద్రులు అరికాళ్ళలో కలిగి పుట్టిరట. అతి శూద్రులు అసలు మనుషులే కాదు, వీళ్ళు పశువుల కంటే హీనంగా ఈ 59 కులాలు ఊరు బయట ఉండాలని చెప్పి రాసిందట. చదివితే
చదివించారు. ఆ చదువుతుంటే శ్లోకాలు చదువుతుంటే గుళ్ళోళ్ళు ఎవరుంటే చెవులో సీసం పోసిరట. అంత హీనంగా ఆడపిల్లల్ని భర్త చనిపోతే సతీ సహాగమనం అని చెప్పి చిత్తి మంట మీద ఆడపిల్లల్ని పడుకోబెట్టి బతుకుండగానే చంపేసేవాడట. భర్త చనిపోతే భార్యని చిత్తి మంటలో వేసేవాళ్ళట. ఒకవేళ భార్య చనిపోతే భర్త ఉండోడు అంటాడు, అట్లా అనకూడదట. వాడికి మళ్ళీ పెళ్లి చేసే అవకాశం వచ్చిందట. కానీ భార్య మాత్రం పెళ్లి చేసుకోవద్దట. రెండో వివాహం చేసుకోవడానికి వీల్లేదని రాసిండు. ఆడపిల్లలకి చెస్ట్కి పన్నేసినటువంటి చరిత్ర, చెస్ట్ను టేప్ పెట్టి కొలిసి పన్నుని విధించినటువంటి సంస్కృతి. అప్పుడు ఆడబిడ్డ ఇగో విజయక్కలాగా ఇగో మీలాగా పన్నేసే అధికారులు వచ్చినప్పుడు చెస్ట్ని కత్తి తీసుకొని పరపర కోసి వారి చేతిలో పెట్టిందట. అరే తీసుకొని ఇదే పన్ను అని చెప్పారంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చరించి అంబేద్కర్ గారు ఉత్తర్వు రాస్తే ఈ పన్నుని రద్దు చేయాలని చెప్పి రద్దు చేసినటువంటి చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆడపిల్లల మీద ఆరాధన ప్రేమ చూపించాడు. మహిళల హక్కుల కోసం అనేక చట్టాలను తీసుకొచ్చి మనకు చుట్టంగా మారాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. బరోడా మహారాజు వారికి చదువుకోవడానికి అమెరికా లండన్ పంపిస్తున్నప్పుడు, అయ్యా నువ్వు చదువుకొని నీ చదువు పూర్తి కాగానే భారతదేశం వస్తే మా సంస్థానంలో రాజుగా పనిచేయాలని నీకు జీతం ఉంటుంది ₹1,00,000 అని చెప్తే ఆ చదువు అయిపోకముందే అక్కడ ఉండే వేపన రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద బట్టలు నువ్వు ఇండియాకి వచ్చేయాలని చెప్పిరట. కానీ అతని చదువు పూర్తి కాలేదు. అప్పుడు ఫీజు నీ టైం అయిపోయింది, రాజు నీకు డబ్బులు పంపాడు, నువ్వు ఇండియాకి వచ్చేయాలంటే అప్పుడు భార్యకి దోస్తు ద్వారాగా టెలిగ్రామ్ పంపాడు. అప్పుడు ఫోన్లు ఉత్తరాలు వచ్చేవి కావు. టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ పెడితే ఏమని పంపాడు, రమా నా చదువు మధ్యలో ఆగిపోయింది, నా దగ్గర డబ్బులు లేవు, నేను ఫీజు కట్టాలి, నీ దగ్గర ఏమైనా డబ్బులు ఉంటే పంపించగలవా? ఆ దోస్తు వచ్చి అమ్మ నీ దగ్గర ఏమైనా డబ్బులు పట్టే పంపమని చెప్పి అడుగుతా ఉన్నాడు అంబేద్కర్ గారు. అంటే అయ్యా నా దగ్గర ఈ పిడికల్ని ముద్దగా చేసి ఈ పిడికల్ని గోడ కట్టి ఎండిన తర్వాత పిడికల్ని అమ్ముకుంటా ఉన్నా నేను. ఆ అమ్మిన డబ్బులు ఒక పిడికలు ఉన్నాయి. పిల్లవాడికి పౌష్టికాహారం లేక టీబీ జబ్బు వచ్చి ఎన్నెగా రక్తహీనంగా పడి ఉన్నాడు. ఈరోజు హాస్పిటల్కి తీసుకుపోదామన్న డబ్బులన్నీ కూడా పోగు చేశాను, హాస్పిటల్కి పోవాలని చెప్పానండి. మళ్ళీ టెలిగ్రామ్ ఇట్లా కొట్టాడు. మళ్ళీ అతను మళ్ళీ టెలిగ్రామ్ కొట్టి రమ్మా చనిపోతే మన బిడ్డ ఒక్కడే చనిపోతాడు, కానీ నేను చదవకపోతే ఈ దేశంలో మన జాతిలో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా అందరూ ఈ దేశంలో బిడ్డలందరూ చనిపోతారు. ఈ బిడ్డలు బతికాలంటే నేను చదవాలి, మన బిడ్డలు నలుగురు చచ్చినా లేదు, ఈ బిడ్డలు బతికాలంటే ఇప్పుడే మన మీటింగ్ ఇక్కడ ఒక పాపని చిన్న పాపని ఎత్తుకొని వచ్చింది. నీ భర్త ఏదో ఎగ్జామ్ రాస్తని హైదరాబాద్లో డబ్బులు పంపు, ఇంట్లో ఒక ₹10,000 పెట్టానంటే లేదండి పిల్లకి ఈ బాబుకి జ్వరం వచ్చింది నేను హాస్పిటల్ తీసుకుపోతానంటే ₹1 కూడా ఇంట్లో ఉండకుండా నువ్వు హైదరాబాద్కి డబ్బులు పంపి అంటే అమ్మ నువ్వు పంపుతావా, నీ బిడ్డను హాస్పిటల్ తీసుకుపోతావా? హాస్పిటల్ తీసుకుపోతావా, డబ్బులు పంపుతావా? ఇంకా ₹1 కూడా లేకుండా చెప్పరా? హాస్పిటలా డబ్బులు హైదరాబాద్కి పంపుతావు నీ భర్తకి, హాస్పిటలే కదా. కానీ ఆ తల్లి త్యాగం చూడండి, బిడ్డ చనిపోయిన భర్త చదువు ఆగుతాయి డబ్బులు పంపినటువంటి త్యాగమూర్తి నలుగురు పిల్లలు పటా 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 రాలిపోయారు. ఆయన లండన్లో చదువుతా ఉన్నాడు. అన్న వదిన దగ్గర ఆ తల్లిని ఉంచిపోతే వారు బతకడమే కష్టంగా ఉంటే మరి మా పిల్లల్ని ఎన్ని బతికించాలంటే 2 కుటుంబాలు ఎవరన్నా బతికించగలరు ఆ రోజుల్లో. కానీ తిండికి లేక నీళ్లు దొరకక ఈ కుల సమాజంలో వెలివేయబడ్డటువంటి జాతిలో పుట్టి ఎంత క్షోభ అనుభవించిందో ఆ తల్లి ఒక్కసారి అర్థం చేసుకోండి. అతని చదువు అయిపోయిన తర్వాత
చెద్దరు ఓ తెల్ల బట్టను ఏదో కప్పుతాం. కానీ ఆ ఇంట్లో ఏమి లేవు, కప్పడానికి చెద్దర్లు లేవు, బట్టలు లేవు, కండవలు లేవు, ఏమీ లేవు. ఒకే ఒక చీర, ఒకే ఒక రైక ఉంది. కానీ సంవత్సరం నుంచి ఒకటే రైక నైట్ ఉతుక్కుంటుంది, పొద్దున్నే తొడుక్కుంటుంది. మనిషి ఇట్లా కప్పుకొని కుట్టి 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 చివరికి ఆ రైకని కుట్టడానికి కూడా వీళ్ళకుండా చిరిగిపోయింది ఆ రైక. అప్పుడు ఆ తల్లి కొడుకు చనిపోయి ఉంది కదా, ఏమండి ఒక తెల్ల బట్ట కొనుక్కరమ్మంటే, రమ మా దగ్గర డబ్బులు దోస్తులు అడిగాడు, ఏమండి ఇక్కడ ఏమైనా డబ్బులు ఇవ్వరా అని అంటే, ఎవరా నువ్వు రావడానికి డబ్బులు ఇవ్వండి, నా దగ్గర కూడా లేవరంటే. అట్లా అందరూ పెద్ద పెద్ద లీడర్లు. అప్పటికే అతను ₹1,00,000 చేసే ఉద్యోగం చేసినట్టు హోదా వచ్చేసింది అతనికి, కానీ డబ్బులు లేవు. రమ ఏం చేసింది తల్లి, కానీ అప్పటికి వెనక కుట్టి 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 జాలి పడిపోయినటువంటి రైక ఉంది. కానీ మేధావులు, భక్తులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ ఇంటికి వస్తారు. వస్తే అంబేద్కర్ భార్య ఏంది జాలి రైకతోటి ఉన్నది ఏంటంటే, ఎట్లా నా భర్త పరువు పోతుందని చెప్పి అతనికి ఎప్పుడో సన్మానం చేసినటువంటి శాలువ పిల్ల ఉంటే ఆ శాలువని ఎండాకాలం పూట కప్పుకుంటే వేడి ఉంటుంది, వేడి కుడుతుందట. అయినా ఓపికతోటి కప్పుకుంది. అప్పుడు అందరూ కూడా ఏంది ఎండాకాలం శాలువ కప్పుకుంది అంబేద్కర్ గారి భార్య అని అడిగితే, ఇగో ఇది పరిస్థితి అని చెప్పారు. అట్లా మనం ఎవరైనా చేయగలుగుతామా? చేయలేస్తామా? అగో అంతటి త్యాగమూర్తి రమా అంబేద్కర్ అని చెప్పక తప్పదు. వారి యొక్క పేరుని 20 కిలోమీటర్ల నాయకులందరూ కూడా ఇంత ఘనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఆడబిడ్డ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వీరందరూ కూడా మరొకసారి పేరు నన్ను అక్కడికి శిరస్సు వచ్చి జై భీమని చెప్తా ఉన్నాను. జై భీమ్ అంటే ఏంటి? జై భీమ్ అంటే ఏంటమ్మా? అంబేద్కరు మాధ్యానా కాదు కదా. జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి అని చెప్పారన్నమాట. అంబేద్కర్ వర్ధిల్లాలి, రమాబాయి వర్ధిల్లాలి, వారి జ్ఞానం వర్ధిల్లాలి, వారి యొక్క స్ఫూర్తి వర్ధిల్లాలి, వారి యొక్క స్ఫూర్తితోనే మనమందరం వర్ధిల్లాలి. ఓ సంస్కారవంతుడా, ఓ నీతివంతుడా, ఓ విద్యావంతుడా, ఓ విద్యావంతుడా, ఒక పేదవాడా, ఓ దళితుడా, ఓ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, మీరందరూ కూడా వర్ధిల్లాలి. మీ తెలివి వర్ధిల్లాలి, మీ సంస్కారం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, భారత జాతీయంలో ఉన్నటువంటి ఈ దేశ పౌరులందరూ కూడా వర్ధిల్లాలి అని అర్థము. నమస్తే అంటే ఓ దిమాకులైనవాడా, ఓ మండలవాడా, ఓ యొక్క ఉత్కృష్టుడా, ఓ నికృష్టుడా అని అర్థము. మరి నమస్తే అందామా, జై భీమ్ అందామా? ఎవరైనా కలిసి ఏమనాలి? తాళపడ్డ నిజామాబాద్కి దిగగానే కనబడితే ఏమనాలి? ఓ జ్ఞానవంతుడా, ఓ నీతివంతుడా, దళితుల జాతుల కోసం పనిచేసినటువంటి ఓ యొక్క అంబేద్కర్ వారసుడా, రమాబాయి పుత్రుడా, జై భీమ్ అని చెప్పి పిలవాలి. ఎంత భయమైతే అవుతారంటే జై భీమ్ అంటే, ఓ ఎమ్మెల్యే వచ్చినా, ఎంపీ వచ్చినా, ఓ రెడ్డి వచ్చినా, కమ్మ వచ్చినా, ఓ పిల్లలు వచ్చినా, కాపు వచ్చినా, ఓ బ్రాహ్మణులు వచ్చినా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వచ్చినా, మహిళలు వచ్చినా, మను వాకి వచ్చినా జై భీమ్ అనాలి. మనందరూ కూడా ఏమనాలి? అగో ఆ స్ఫూర్తితోటి మహిళలు చదవడానికి వీల్లేదు. మానవాద్యాలు మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే బయటికి పోవాలి, బజార్కి కూరగాయలు కొనుక్కొచ్చుకోవాలంటే. ఎందుకు? మన నీడ మనమే చొక్కాలి 12 గంటలకి. మన నీడ పక్క కాల్చే ఆ నీడ చొక్క కూడా మహిళ అంటుందట. చేతిలో గంట, మూతికి ముద్ద, ముట్టికి చీపురు కట్టుకొని మధ్యాహ్నం 12 గంటలకు మాత్రమే ఏ పని చేసుకోవాలన్నా, ఏ ఊరికి పోవాలన్నా చచ్చినా 12 గంటలకే వెళ్ళాలి. ఉదయం వెళ్ళా ఈపు సిద్ధపండి అయితే మనది, సాయంత్రం వెళ్ళా ఈపు సిద్ధపండి అవుతుంది. మన నీడ మనకి 12 గంటలకు మనం నీళ్ళలో మనమే తొక్కుకుంటాం. అంటే మనల్ని మనమే తొక్కుకునే విధంగా రాజ్యాంగాన్ని రాసినటువంటి మధువుని మట్టంలో కలిపి భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులాగా ఇవో ఇక్కడ సీనన ఎమ్మెల్సీగా గాడి నుంచి పోటీ చేస్తామన్నాడు. అలాంటి ఎమ్మెల్యేగా చేసుకోవాలి. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఉంటే చేతులు ఎత్తండి, ఎవరన్నా మీకు ఓటు హక్కుందా ఇక్కడ ఎవరికన్నా? ఒట్టాయిగో ఆ శీలానికి ఓట్లు వేయాలి. ఇప్పటిదాకా ఎవరు చేసినాం? పటేలు పడవాళ్ళకి, రెడ్లు కమ్మ ఎలవలకి వేసినాం. ఇప్పటి నుంచి మన ఓట్లు మనం వేసుకోవాలి. ఇదిగో ఇక్కడ నేను లక్ష్మణ ఏదో వేసుకుంటుంది, జనరల్ సీట్ లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. మాల ఓట్లు మొత్తం వేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల
ఒక ఎమ్మెల్సీగా కావాలి. ఇక్కడ ఉన్న శేఖర్ కానీ, ప్రభంజన్ కానీ, అక్క కానీ, ఇక్కడ విజయక్క కానీ మీరెవరైనా సరే పోటీ చేయాల్సిన అవసరం ఉంది. పోటీ చేసే హక్కు ఎవరిచ్చారు మనకి? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, రమాబాయి యొక్క వారసులు మనం అందరం కూడా. ఓటు ఎక్కడిది? ఎవరిచ్చిన ఓటు? ఈ ఓటును ప్రవేశపెట్టినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం, అయ్యా మేము ఒక ఓటు బ్యాంకును ప్రవేశపెడతా ఉన్నాం, ఓటు ఎవరెవరికి ఇవ్వాలని చెప్పి అడిగినట్ట బ్రిటిష్. అప్పుడు ఏమన్నాడంటే గాంధీ గారు, ఎవడైతే డిగ్రీ చదువుకుంటాడో పాస్ అవుతాడో వాడికి ఓటు కావాలి. కమ్మ కాపురెడ్డి ఎలవ బ్రాహ్మణ క్షత్రియ వయసులో ఇగో వీళ్ళకి ఓటు కావాలి. ఒక 10 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉన్నోడికి మాత్రమే ఓటు కావాలి. ఈ మానవాళిలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఓట్లు వద్దని చెప్పాడు అంబేద్కర్ గారు. మీరు చెప్పండి అని అన్నాడు. 18 సంవత్సరాల నిండిన స్త్రీ పురుషులకి, ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఓటు కావాలని చెప్పిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా, ఇక్కడ వార్డు మెంబర్ అయినా, జడ్పీ చైర్మన్ అయినా, కౌన్సిలర్ అయినా, ఎంపీడీసీ అయినా, మున్సిపల్ కౌన్సిలర్ అయినా, ఎవరైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటుతోటే, మనం వేసిన ఓట్లతోటే వాడు రాజకీయ పీఠాల మీద కూర్చుంటాడు. అది మనమే తయారు చేస్తా ఉన్నాం. ఇప్పటిదాకా ఆ మిషన్ మనమే తయారు చేస్తా ఉన్నాం. ఓట్లు ముద్రించాలి. ఈ చిల్లర పైసలు చాలా ఉంటాయి, లెక్కేయలేము, మొయ్యలేము, బరువు ఎక్కువ ఉంటుంది. కాబట్టి నోట్లు తయారు చేయాలి, నోట్ల మిషన్ ప్రవేశపెట్టాలని చెప్పింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా నోట్లు ₹1,00,000 జోబులో పెట్టుకొని పోతాం, ₹1,00,000 చిల్లర డబ్బులు పెట్టుకొని పోలేస్తామా? అగో బరువు వద్దని చెప్పి నోట్ల మిషన్ తయారు చేసింది. ఈరోజు ఆర్బీఐ సిస్టాన్ని తయారు చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దళితుడు అని చెప్పి చెప్తా ఉన్నాం. మహారాష్ట్రలో పుట్టినటువంటి మహాకుటుంబంలో పుట్టిండు ఒక దళితుడు. ఎనకట భారత రాజ్యాంగం రాయక ముందు మనధర్మ శాస్త్రవేత్త బావిలో నీళ్లు తాగనిచ్చేవాడు కాదు. మన రెండో ఇంటికి నీళ్ళు పోతే దోషుడు పడితే చెబుతాడు ఎత్తేసి ఎత్తిపోసినటువంటి సంస్కృతి. నేను కూడా తాగాను, మీరు ఎవరు తాగారు అట్లా ఎత్తిపోసిన నీళ్ళు. కుండ బయట పెడితే లెటర్ల కడ ఒక టెంకాయ పళ్ళ కొట్టి దానికి ఒక ముక్క పెట్టి ఇట్లా ముంచి ఎత్తిపోసేవాడు నీళ్ళు. అగో ఆ సంస్కృతి నుంచి మార్చినటువంటి వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి మనం ఈరోజు అందరూ కూడా 59 కులాలు మాలామాదిగా కాకుండా అనుబంధ కులాలని కూడా ఒక మూకుమ్మడిగా ఈ అంటరాని జాతులందరూ కూడా ఐక్యంగా ఉండాలి. రాజ్యాధికారం కావాలి మీ చేతులకి. నేను రాజ్యాధికారంలో మీ అందరికీ హక్కులు కల్పిస్తా అని చెప్పి కల్పించినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలో ఉండగా మహిళల కోసం, మహిళల హక్కుల కోసం, స్త్రీల హక్కుల కోసం, స్త్రీల చదువుల కోసం వాళ్ళు రాజకీయంగా బయటికి రావాలని చెప్పి హిందూ కోడ్ బిల్ అని చెప్పి పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని అంబేద్కర్ గారు పట్టుబడితే గాంధీ, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కూడా బిల్లు పెట్టి బిల్లు వీగిపోయేటట్టు చేశారు. మహిళలకి హక్కులు వద్దు, వాళ్ళు పోటీ చేయొద్దు, వాళ్ళు వంటగదికే పరిమితం కావాలి, రోడ్డు మీదకి కూడా రావడానికి వీల్లేదు, వాళ్ళు 4 గోడల మధ్యలో నలిగి సావాలని చెప్పి హిందూ కోడ్ బిల్లు వీగిపోయే విధంగా చట్టసభలో ఓడిపోయేటట్టు చేసిరు. దాన్ని చట్టసభలో ఓడిపోయేటట్టు చేస్తే న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేద్కర్ మహిళల హక్కుల కోసం, నేను వాళ్ళ హక్కులకి భంగం కలిగేటట్టుగా ఉన్నటువంటి పార్లమెంట్ లో నేను ఉండాలని మంత్రి పదవి రాజీనామా చేసుకుంటే మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం పనిచేసిండు. అదో ఆ త్యాగమూర్తి కోసం మీరందరూ కూడా పనిచేయాలని చెప్తాను. గత 30 సంవత్సరాలుగా అన్నదమ్ములాగా కలిసినటువంటి వాళ్ళం మనం. ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడుగా కారం చెడులో మాది అని ఒక దురహంకారం, కుల దురహంకారంతో మాదిగల్ని
సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జడ్పీటీసీలుగా, ఎస్సీ కార్పొరేషన్ నిధులుగా సంక్షేమ పథకాలు అంటకుండా అడుగుతున్న విధంగా మనకు చదువు లేకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివి విద్య నేర్చుకుంటే ఉద్యోగాలు లేకుండా రోడ్ల మీద పడి పిల్లలు మద్యపానాలకి వ్యసనాలకి గురై పిల్లలు బలైపోతా ఉన్నారు. మన బిడ్డలు వాళ్ళ బిడ్డలు పెళ్లి చేసుకున్నా మన బిడ్డలు చెప్తా ఉన్నారు. వాళ్ళ బిడ్డలు మన బిడ్డలు ప్రేమించి పెళ్లి చేసుకున్నా పెడతా ఉన్నాడు. ఎప్పటికైనా డేటా చేసి నేను నిజాయితీగా వర్గీకరణ చేస్తా అని చెప్పి ఆ డేటా ఎడిపోయిందో, కమిషన్ ఎడిపోయిందో, సబ్ కంప్లైంట్ చేసిందో ఎవరికి తెలకుండా రాత్రికి రాత్రి మాట్లాడుకొని ఈ రెడ్లు కమ్మలు కాపు ఎల్లో ఈ ప్రతిపక్షాలన్నీ కూడా కుట్రలు పడి ఎస్సీ వర్గీకరణ ఒక సాగు తీసుకొచ్చి మళ్ళా కోర్టులో కొట్టుడు పోయే విధంగా తయారు చేసి అసంబద్ధంగా ఎస్సీ వర్గీకరణ చేసిరు. మళ్ళా 30 సంవత్సరాల ಮೇಲೆ వెనక్కి పోయే విధంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చారు. మళ్ళా మాదిగలు ఉద్యమం మొదలు పెట్టారు. మాలలు మళ్ళీ మాకు న్యాయం జరగలేదని చెప్పి మళ్ళా రోడ్లకి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఏం కుట్ర జరుగుతా ఉంది? బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రావాలని చెప్పి ముస్లింలని హిందువులని అనే ఒక సాకుతోటి హిందూ ముస్లింల పంచాయతీ పెట్టాలి, క్రిస్టియన్లకి మానవులకు పంచాయతీ పెట్టాలి, క్రిస్టియన్లకు మాదిగలకు పంచాయతీ పెట్టాలి, మాదిగలకు పంచాయతీ పెట్టాలి, లంబాడి గోడ్రులకు పంచాయతీ పెట్టాలి. వీళ్ళందరూ పట్టుకొని సావాలి. మళ్ళా ముఖ్యమంత్రి వాడు పోతే వీడు పోతే వాడు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతా ఉన్నారు. కేసీఆర్ చెప్పగానే చెప్పాడు ఈ రాష్ట్రం ఏర్పడితే అంబేద్కర్ ఆర్టికల్ 3 ప్రకారం ఈ రాష్ట్రం ఏర్పడితే దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్తే ఒక్క దళితుడు ముఖ్యమంత్రి కాలేదు. ఒక్క దళితుడు ముఖ్యమంత్రి కాలేదు. 80% ఉన్న బీసీలు ఒక్కడు కూడా ఎమ్మెల్యేలు కాలేదు. 80% ఉన్నటువంటి బీసీలతో పాటు ఎస్సీ 50% ఉపకులాలు అన్ని కలిపి కూడా మన ఓటా అసెంబ్లీలో లేదు. వాళ్ళు 5% ఉండరు, ఇలా 12% పెరిగినట. ఎంపర్కల్ డేటాలో 5% ఉన్నటువంటి ఓసీలు 12% పెరిగినట. 17% ఉన్నటువంటి రిజర్వేషన్లని మరి మనమేమో అసలే పెరగలేదట. 20 లక్షల మంది మానవులు చచ్చిపోయారట. మన గోరీలు ఆడబెట్టారు నిన్న తీర్మానం వాళ్ళన్నట్టు. మా బీసీలు 40 లక్షల మంది చచ్చిరని చెప్తున్నావు కదా, సస్తే మా గోరీలు ఆడుతారా అని అడుగుతుడు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఉండి కూడా. అలాంటి వాళ్ళు కూడా స్వాగతించాల్సిన అవసరం. నిజంగా 20 లక్షల మంది మానవులు చేస్తే ఎక్కడ పొందబెట్టారు? నిజామాబాద్లో 10,000 మంది 20,000 మంది చచ్చి ఉండాలి కదా. ఎక్కడుందని మా గోరీలు అని చెప్పి అడుగుతా ఉన్నాం మనం కూడా. అందుకనే మనమందరం కూడా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లక్ష్మణన్న నాకు ఒక వచనంలాగా దొరికింది ఇక్కడ. ఇందాక మనోళ్ళు మాట్లాడుతూ రాయిని చెక్కితే వచనం అవుతుందట. మనల్ని ఎవరు తయారు చేసిరు? మన భాషలో మనల్ని ఎవరు తయారు చేసిరు? మనం ఎట్లా పుట్టినాం? మన భాషలో మనల్ని దేవుడు తయారు చేసినని మనం అనుకుంటాం కదా. మరి దేవుడు ఎవరు తయారు చేస్తారు? గుళ్ళెప్ప శిలాలు ఉంటాయి కదా, శిల్పాలు. మరి దేవుడే కదా. ఆ శిల్పాలు ఎవరు తయారు చేస్తారు? మనుషులు తయారు చేస్తారు. మరి దేవుడే తయారు చేసుకోవాలి కదా. మరి మనం తయారు చేసేది ఏంటి? దేవుడే కదా. బతుంటే దేవుడే పైనుంచి మనం చూస్తే ఆయన బొమ్మలు ఆయనే తయారు చేసుకోవాలి కదా. మన బొమ్మలు మనమే తయారు చేయాలి, ఆయన బొమ్మలు మనమే చేయాలి. మరి దేవుడి మట్ట లేనట్ట ఉంటే నింటే మరి మనం ఊరు బట్టి ఎందుకు కూర్చున్నాడు? దేవుడు కూడా అంటరాని ఉన్నారు కదా. మరి అంటరాని దేవుడు మన కోసం ఎందుకు పని చేస్తలేడు? ఇదేమనంటే వీళ్ళు హిందువుడు కాడు, వీళ్ళు క్రిస్టియను, వీడు బౌద్ధిస్టు, వీడు వేరే అని అంటారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను హిందూగా పుట్టాను కానీ నేను హిందూగా చావను అని ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎమ్మటే ముస్లింలు పోటీ చేసి అయ్యా నేను ఎమ్మటే వచ్చేసారు. మా ముస్లింలో నువ్వు కలుపుని జాతి మొత్తాన్ని కూడా మా రాజ్యంలో నీకు వాటా ఇస్తాం, సమానమైన హక్కులు ఇస్తాం, స్వేచ్ఛ సౌభ్రాతత్వం ఇస్తాం. రా అంబేద్కర్ గారు మా ముస్లింలతో కలిసి పనిచేయన్నారు. పోలేదు. సిక్కులు రమ్మన్నారు, పోలేదు. నేను ఎటు పోను అని ఆలోచించి నేను బౌద్ధాన్ని తీసుకుంటా అని చెప్పాడు. గౌతమ బుద్ధుని యొక్క ఆలోచనలతో నేను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తా అన్నాడు. అగో ఎడ ఉంది ఆ గౌతమ బుద్ధుని యొక్క పంచశీల. ఏంటి 5 రంగులు? అబద్ధం,
ఉన్నాయి. దొంగతనం, అబద్ధం, వ్యభిచారం, జీవనం కూడా చంపద్దు, మద్యపానాలు తాగొద్దు, వ్యభిచారం చేయొద్దు. ఈ 5 సూత్రాలు మనిషిలో ఉంటే వాడు దేవుడు అవుతాడా కాదా? వాస్తవా కదా? ఈ 5 అవలక్షణాలు ఉంటే మనిషి కూడా దేవుడు అవుతాడు. పట్టండి సభలు, దేవుడు. ఇగో ఈ 5 సూత్రాలు వస్తే ఉన్నాడు దేవుడు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు బౌద్ధం తీసుకునే రోజు 6 లక్షల మంది వచ్చిన పేపర్ లేవు, మీడియా లేవు, డబ్బు కొట్టి సర్టిఫికేట్ లేడు, ఊరికే చిన్న పేపర్ లేదో రాస్తే పోయింది. 6 లక్షల మంది వచ్చారు, మొత్తం తీసుకున్నాడు. ఇగో ఈ 5-6 సూత్రాలు బౌద్ధ మతంలో ఉన్నాయి. మనకి రక్షణ భవిష్యత్తులో మనకి బౌద్ధమే మనకి రక్షిస్తుంది. మనందరూ కూడా బౌద్ధం అయిపోవచ్చింది. ఇలా కృష్ణులు అంబేద్కర్ గురించి మాట్లాడట్లేదు, ఇలా హిందువులు అంబేద్కర్ గురించి మాట్లాడట్లేదు. ఇలా బౌద్ధం మాత్రమే రమాబాయి అంబేద్కర్ గురించి మాట్లాడుతుంది. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో జ్యోతిరావు పూలే ఒక బీసీ ఉన్నాడు. ఆయన 15 సంవత్సరాలకి అంబేద్కర్ చేసినట్టు చిన్నతనంలో పెళ్లి చేసుకుండు. ఆయన బీసీ అంటే పెద్ద కులం అని అనుకుంటాం కదా. మామూలుగా బీసీ మేము పెద్ద కులం అంటారు కదా. మరి పెద్ద కులం అయితే నువ్వు కూడా అంటున్నాను అన్నట్టు చేసినట్టు జ్యోతిరావు పూలని అయ్యాల పగబెట్టిండు. నేను సూత్రుడిని, నేను అంటరాను అన్నట్టయినా కాబట్టి నేను చదవాలి, నా జాతి బిడ్డలందరూ కూడా చదవాలి. చిన్న వయసులో చదువుకున్నటువంటి ఆయన జ్యోతిరావు పూలే యొక్క భార్యని చదివించి ఆమెని భారతదేశానికి సావిత్రిబాయి పూలే మొట్టమొదటి గురువుని చేర్చుడు అంబేద్కర్ జ్యోతిరావు పూలే. ఆమె పోతా ఉంటే బురద వేస్తా ఉన్నాడు బ్యాంకులు, బట్టలు మార్చే బురద పడక ఇంటి వైపు చీర మార్చుకుంటూ పిల్లల బడి చెప్పదని ఆడపిల్లలకి చదువు నేర్పించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే భార్య. తర్వాత భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత మనకి హక్కులు కల్పించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన రాజ్యాంగం రాయడానికి అవకాశం కల్పించింది, ఆయనకు తోడ్పాటునిచ్చింది, ఆయనకి స్వేచ్ఛనిచ్చింది, ఆయనకి స్వతంత్రంగా తిరగమనిచ్చింది. మనం ఎవరన్నా నెలలు ఏడన్నా ఊరిపోతే ఏమన్నా వస్తాయి? ఈ మొదటి నష్టపోడు ఈ హండం పాడి పనులు చేస్తున్నందుకు ఇంటికి రాట్లేదు, రూపాయలు పంపట్లేదు అనుకుంటారా లేదా? ఆ తల్లి అనుమానించిందా? ఆ తల్లి కాలు కట్టుకొని కూర్చుందా? భర్తని వదిలేసింది, ఈ జాతి కోసం పంపించింది, తన బిడ్డల్ని చంపుకుంది. అలాంటి త్యాగమూర్తి ఆదర్శంగా మీరందరూ కూడా రేపు నిజామాబాద్లో అంబేద్కర్ గారి విగ్రహం పక్కన రమాబాయి బొమ్మ కూడా పెట్టాలని చెప్పి మీరు ఒకరోజు రిలే నిరాదీక్ష విజయక ద్వారాగా పెద్ద బొమ్మ అంబేద్కర్ పెట్టాలి, ఆ యొక్క పక్కన భర్తలు కూడా పెట్టాలని చెప్పి ఒకరోజు మీరు నిరాదీక్ష ఈ 50 మంది చేయండి. ఈ ప్రభుత్వం ఇక్కడ ఉన్న పాలకులు దిగి రాకపోతే నిజామాబాద్ నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఓడిస్తామని, కార్పొరేటర్ కౌన్సిలర్గా ఓడిస్తామని, మహిళలు మీ ఒక్క ఓటు కూడా మీకు ఏమని చెప్పి మీరు రేపు కూర్చుంటే ఒకరోజు దెబ్బగా దిగి వస్తుంది అమ్మ బొమ్మ, మన అంబేద్కర్ బొమ్మ పెద్దగా అవుతుంది. అది మహిళలతో మన ముస్లిం పెద్ద మీరు కూడా ఎవరు అవసరం లేదు, మేము మహిళలతో సాధ్యమైంది. కాబట్టి నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఆకలి కదా అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి సందర్భంగా మాల మహానాడు జిల్లా కార్యాలయాన్ని ఈ జిల్లా అధ్యక్షులు సక్కి విజయ్ గారు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేరడి లక్ష్మణ్ గారి, మరి అదేవిధంగా మహిళా జిల్లా అధ్యక్షురాలు విజయక్క గారి, టౌన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారు, వీరందరి నాయకత్వంలో జిల్లా కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా నన్ను ఆహ్వానించినటువంటి ఈ జిల్లా మాలలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా హృదయపూర్వక రమాబాయి జయంతి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులైనటువంటి మా మధ్యన ప్రపంచాలు వచ్చి
30 సంవత్సరాలుగా అన్నదమ్ముల పంచాయతీని కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మొన్ననే అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసంపూర్తిగా అసంబద్ధంగా ఎంపరికల్ డేటాని బయట పెట్టకుండా మరి కుల సంఘాలతో చర్చించకుండా ప్రజా సంఘాలతో చర్చించకుండా రాజకీయ ప్రతిపక్ష పార్టీలతోటి చర్చించకుండా అసెంబ్లీ తీర్మానాన్ని పెట్టి మళ్ళీ అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టి ఆ సమస్య అట్లా ఆగకుండా పార్లమెంట్కి పంపి అక్కడ మళ్ళీ సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వేసి ఇది కొట్టుల్లో పోవాలి మళ్ళీ కొట్టుకొని సావాలనే నినాదం మీద బహుజన రాజ్యాధికారానికి పోకుండా చేస్తున్నటువంటి ఈ ఆధిపత్య కులాలకు వ్యతిరేకంగా మా మాల మహానాడు 33 జిల్లాల్లో జిల్లా కార్యాలయాలను ఓపెన్ చేసి రేపు స్థానిక ఎలక్షన్లలో మాలలు ఒక శక్తిగా ఒక యుక్తిగా పొలిటికల్ పవర్ తీసుకోవడం కోసం అవసరం వస్తే ఇండిపెండెంట్గా మాకు కలిసి వచ్చే పార్టీలతో సపోర్ట్ తీసుకొని మేము రేపు రాజ్యాధికారానికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ వర్గీకరణ వద్దు, రాజ్యాంగమే ముద్దు. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాజ్యాధికార పీఠాల మీద కూర్చొని మోసం చేస్తూ ఉన్నారు. మహిళల హక్కుల కోసం, బహుజన హక్కుల కోసం, ప్రజాస్వామిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మాకు ఇప్పటికీ కూడా న్యాయం జరగట్లేదు. దాని మీద మేము మాలలుగా ముందస్తుగా మేము పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ కి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన పరంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. మరి వర్గీకరణ అనే అంశాన్ని పక్కన పెట్టినప్పటికీ దాన్ని కూడా పరిగణలో తీసుకొని మేము ముందస్తుగా పొలిటికల్ పవర్ తీసుకోవాలి. మరి కేజీ టు పీజీ కావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉచిత నిర్బంధ విద్య రావాలి, దాంతోపాటుగా ప్రైవేట్ సెక్టార్లో రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాయి ప్రభుత్వాన్ని. వర్గీకరణ సంఖ్యలు గుద్దుకొని మళ్ళీ కోర్టుకు పోయి కొట్టుకొని సావండి అని చెప్పి అసంపూర్తిగా చేసినటువంటి వర్గీకరణ మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రైవేట్ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా విదేశీ విద్యకి అంబేద్కర్ ఓవర్సీసీ విద్యానిధికి సంవత్సరానికి 500 మందిని పంపుతాం, 10,000 మందిని పంపుతామని ఏదో ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఒక 200 మంది 100 మందిని కూడా పంపట్లేరు. దానికి 30 నుంచి 50 లక్షల దాకా ఈ ప్రభుత్వం వెచ్చించాలి. ప్రతి సంవత్సరం 1,000 నుంచి 2,000 మందిని అబ్రాడ్స్ పంపించిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది. వర్గీకరణ చేసినాం, ఏదో మాకు ఓట్లు పడతాయని చెప్పి కాంగ్రెస్ అయినా, మాకు ఓట్లు పడతాయని బీజేపీ అయినా, వీరి మధ్యలో పంచాయతీ పెట్టుకొని మా అన్నదమ్ముల పంచాయతీని తెంచకుండా తచ్చాడుతున్నటువంటి ప్రభుత్వాలకు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి ఈ మాలమాడ కార్యాలయ సాక్షిగా మేము బయలుదేరుతామని చెప్తూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్.